ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి టికెట్ BRS ఇస్తారండి? నేను ఒక్కటి అడుగుతున్నా, చెప్పండి పవన్ గారు, వాళ్ళకి టికెట్ కాంగ్రెస్‌లోనా? ఇస్తారా? కాంగ్రెస్‌లో. కాంగ్రెస్లో టికెట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే రీజన్ చేయాలి కదండి. వాళ్ళకి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, మనం దొంగోళ్ళతోటి మనం కూడా దొంగోళ్ళతోటి గెలుస్తామని తెలిసి అవగాహన ఉంటే, వాళ్ళకి ఇట్లా దమ్ము ఉంటే రీజన్ ఇవ్వమనండి. హ్మ్. వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటోళ్ళే నేను ఇంకా బీఆర్ఎస్‌లో ఉన్నా, నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు కదా! ఏ నేను పార్టీలో అందుకోసం జాయిన్ అవ్వడు? అంటున్నా అండి, వాడు ఏవైతే అన్నారో వాళ్ళు పార్టీలోకి వచ్చి మరి మాట్లాడాలి కదా మీడియా ముందు. హ్మ్. తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడాలి కదా. హ్మ్. మరి మొన్న కేటీఆర్ గారిని ఎందుకు తిట్టారు? హ్మ్. అహంకారమా? హ్మ్. నీకు టికెట్ ఇచ్చి గెలిపించే అహంకారమా? మా కండ వేసుకొని గెలిచినవురా నువ్వు. మా కండ వేసుకొని గెలిచినవు, మా కేటీఆర్ అనేది తిట్టుడు. ఇంకొకడు ఉంటాడు, ఆడు మల్కాజ్గిరిలో బేబీ కటింగ్ వాడు. వాడేం చేస్తాడు? మా పార్టీలు ఉన్నప్పుడు కాళ్ళు మొక్కుతాడు, మా పార్టీలు ఉన్నప్పుడు అన్ని నగరేషన్ చేసిండు వాడు. ఈరోజు వాడేమంటాడంటే మా కేటీఆర్ గారిని తిడతారు. అసలు ఏంది వీళ్ళ ఎవరు పబ్లిక్? మైనంపల్లా? ఇక పేర్లు అంటే మీకు ఇంత క్లియర్గా చెప్పిన కదండి. హ్మ్. అసలు ఏ ఎవడైనా మల్కాజ్గిరి సరే, అంటే ఆయనే కదా! ఆ! ఎవడైనా సరే వేరే పార్టీలకు పోయేటప్పుడు సిగ్గుశేరం అన్నోడైతే, మేము ఈ కండ వేసుకొని గెలిచినాం, వాళ్ళ దగ్గర ఉండే చేసినాం, అయితే ఆ పార్టీలో ఆ కండవలు వేసి గెలుచుకొని మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఆ మాటలు అనడం తప్పని తెలుసుకోవాలి. అరే ఊరే అరే ఎవడిని అంటున్నాడు, అరే అని ఓడంటాడా? ఆడు ఓడు అన్ననికి అని బతికెంత వాడెంత అని కేటీఆర్ అన్న కాలుకున్న విలువ ఉందా వానికి? హ్మ్. వాడు ఏమో ఏది మాట్లాడతాడు, మాట్లాడతాడు అని కొడుకు ఇంకెక్కువ ఎగురుతుండే ఒక్కసారి గెలిచి.